దేవుని ప్రేరేపణతో ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నారు సంఘానికి. నాకు ఇండియాలో 3 సంఘాలు ఉన్నాయి. ఒక సంఘం 70 మంది వస్తారు విశ్వాసులు, ఒక సంఘం 40 మంది, ఒక సంఘం దగ్గరగా 28-29 అలా ఉంటారు. ఈ సమయంలో ఆత్మీయ తల్లిగా నాతో ప్రార్థన చేయించుకోవాలని 100 ఫోన్లు వస్తాయి నాకు. అది పక్కన పెట్టి దేవుని స్తుతిస్తున్నాను ఇక్కడ. కానీ మీలో చాలామంది చూస్తున్నాను మొక్కల కింద దించుకొని చప్పట్లు కొట్టట్లేదు. దేవుని కృపను దేవుని స్తుతించడం వచ్చాం మనం. అంచేత అదైతే పక్కన పెట్టండి, ఒకసారి దేవుని ఆరాధించుదాం మనందరం కూడా. కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవరును కానరారయిరి. వారు సేదను నాకు ఆహారముగా పెట్టిరి. నాకు దప్పునైనప్పుడు సిరికను త్రాగించిరి. వారి భోజనము వారి పూరిగా నుండునుగాక. వారు నిబ్రులై ఉన్నప్పుడు అది వారికి ఉరిగా నుండునుగాక. వారు చూడకపోనట్లు వారి కనులు చీకటి కమ్మునుగాక. వారి నడుములకు ఎడతెగని వణికి పుట్టించుము. వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించుము. నీ కోపగ్ని వారిని పట్టుకును గాక. వారి పాళ్యము పాడవును గాక. వారి గుడారములలో ఎవడను ఉండకపోను గాక. నీవు ఒత్తిన వానిని వారు తరుముచున్నారు. నీవు గాయపరిచిన వారి వేదనను వివరించుచున్నారు. దోషము మీద దోషము వారికి తగలనిమ్ము. నీ నీతి వారికి అందనీయకము. జీవ గ్రంథములో నుండి వారి పేరును తుడుపు పెట్టుము. నీతిమంతుల పట్టిలో వారి పేర్లు రాయకము. నేను బాధపడిన వాడినై వాక్యాలు పడుచున్నాను. దేవా, నీ రక్షణ నన్ను ఉద్ధరించును గాక. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను. కృతజ్ఞత స్తుతులతో నేను ఆయనను గణపరిచెదను. ఎందుకంటేను కొమ్మలను రెక్కలను గల కోడె కంటేను అది యెహోవాకు ప్రీతికరము. బాధపడేవారు దాన్ని చూసి సంతోషించెదరు. దేవుని వెతికివారులారా, మీ ప్రాణము త్రప్పరిల్లును గాక. యెహోవా దరిద్రుల మొర ఆలకించేవాడు. ఖైదీలో నుంచబడిన తన వారిని ఆయన తిరస్కరించిన వాడు కాడు. భూమాకాశములు ఆయనను స్తుతించును గాక. సముద్రములను వాటి యందు సంచరించు సమస్తమును ఆయనను స్తుతించును గాక. దేవుడు సియోనును రక్షించును. ఆయన యోధా పట్టణములను కట్టించును. జనులు అక్కడ నివసించెదరు. అది వారి వంశమగును. ఆయన సేవకుల సంతానము దాన్ని స్వతంత్రించుకొనును. ఆయన నామమును ప్రేమించేవారు అందులో నివసించెదరు. దయచేసి కూర్చుందాం. మరి ఇంతవరకు చక్కగా బైబిల్ పట్టణం చదివించినటువంటి దేవుని బట్టి దేవుడు దీవించి ఆస్వాదించిన కాక. హల్లెలూయా. మరి ఈ సమయంలో ప్రత్యేక సమయం మరి ఎవరైనా ప్రేరేపించబడిన వారు మరి ఒక పాటకి మాత్రమే సమయం ఉంది. మరి వచ్చి పాట పాడితే ఏమన్నా మహిమపరచాలని ప్రభుపాట మనం చేస్తాం.
స్తోత్రం. చేస్తారు. హల్లెలూయా. అందరూ చెప్పండి కొడుకు ప్రభునామమున పరచుకోండి.
ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది. కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని, కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని, నా తోడుగా నీవు ఉండాలని ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది. నీతిగా నిలిచావు, నిందలే మోసావు, రక్షగా ఉన్నావు, రక్తమే కాచావు. నీతిగా నిలిచావు, నిందలే మోసావు, రక్షగా ఉన్నావు, రక్తమే కాచావు. ఏ మరువలేను నీ త్యాగము, ఏ విడువలేను నీ మార్గము, ఏ మరువలేను నీ త్యాగము, ఏ విడువలేను నీ మార్గము. నీ కృప దీవెన పొందాలని
ఆశగా ఉన్నది యేసయ్యా ఆశగా ఉన్నది ఆశగా ఉన్నది యేసయ్యా ఆశగా ఉన్నది జీవమై ఉన్నావు జీవితం ఇచ్చావు ప్రేమనే పంచావు ప్రాణమే విడిచావు జీవమై ఉన్నావు జీవితం ఇచ్చావు ప్రేమనే పంచావు ప్రాణమే విడిచావు ఏమి ఇవ్వగలను నీ ప్రేమకు అపురూపమైన నీ కరుణకు ఏమి ఇవ్వగలను నీ ప్రేమకు అపురూపమైన నీ కరుణకు హృదయమే ప్రేమతో ఇవ్వాలని ఆశగా ఉన్నది యేసయ్యా ఆశగా ఉన్నది ఆశగా ఉన్నది యేసయ్యా ఆశగా ఉన్నది ప్రభువు నిన్నే చూడాలని మనసు నిన్నే చేరాలని ప్రభువు నిన్నే చూడాలని మనసు నిన్నే చేరాలని నా తోడుగా నీవు ఉండాలని ఆశగా ఉన్నది యేసయ్యా ఆశగా ఉన్నది ఆశగా ఉన్నది యేసయ్యా ఆశగా ఉన్నది ఆశగా ఉన్నది యేసయ్యా ఆశగా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కటి పాట పాడినటువంటి సహోదరుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి సమయంలో మరి స్తుతి ఆరాధనకి వెళ్ళే ముందు అలాగే వాక్యం కొరకు మరి మన మధ్యలో ఉన్నటువంటి మరి జాన్ కెనడి గారు వచ్చి ప్రార్థించవలసిన ప్రభుపాట మనం చూస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. కృపమేయడం తండ్రి, కృప కలిగిన దేవ, స్తుతులకు పాత్రుడైన తండ్రి, నీ మహాకృపను బట్టి తండ్రి గత సంవత్సరం అంతటిగా మమ్మల్ని కాచి కాపాడి తండ్రి ఈ నూతన దినంలో మేము విడిచుండగా మీరు మాకు తోడైనారు ప్రభా. గత సంవత్సరం అంతట్లో తండ్రి అనేక విషయాల్లో మీరు మాకు తోడుగా ఉన్నారు ప్రభా. ఇక్కడున్న ప్రతి బిడ్డ విషయంలో తండ్రి అనేక సహాయాలు మీరు చేస్తున్నారు తండ్రి, అనేక విపత్కార పరిస్థితులు తప్పించినారు తండ్రి ప్రభా. రాబో దినాల్లో ఒక మంచి జీవితాలు ఇమ్మని రాబో రోజుల్లో మేము వేడుకొంచున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభా ఈ మొదటి ఈ యొక్క ప్రార్థనా కార్యక్రమంలో మొదటి నుంచి మీరు ప్రభా ఈ యొక్క వాక్యంలో కానీ యొక్క పాటల విషయంలో కానీ తండ్రి, అలాగే సాక్ష్యాలు తర్వాత తండ్రి మీ యొక్క దీవెన మెండుగా ఇంతవరకు కార్యక్రమం తండ్రి సజావుగా సాగించున్నాం తండ్రి. ఇప్పుడు మేము ఆరాధనలోకి వెళ్ళుచుండగా మీ తోడు మా భయించును తండ్రి. నేను ఆరాధించుకుని తండ్రి నీ యొక్క దీవెనలు మేము అందరం పొందుకుంటులాగా మా ఆరాధన తండ్రి నీ సన్నిధికి చేరు తండ్రి. రాబో సంవత్సరం అంతట్లో కూడా ప్రభా మాకు మెండైనటువంటి దీవెనలు దయచేసి అందరు ఇక్కడ వచ్చినట్టు ప్రతి బిడ్డ యొక్క కుటుంబాలు దీవెనకరంగాను ధనీకరంగాను వదిలిలాగా సహాయం చేయవలసింది. రాబో కార్యక్రమం అంతట్లో మీరు ఉండవలసింది. ఆరాధన అంతా చక్కగా జరగడానికి మాకు సహాయం చేయవలసింది. మా ప్రభువుని యేసుక్రీస్తు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థించినటువంటి సోదరుని బట్టి దేవుని మహిమ కలుగును గాక. సంఘం అంతా లేచి నిలబడదాం. స్తుతి ఆరాధన మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ వినయ్ గారు వచ్చి నడిపిస్తారు.
మరి గడిచిన కాలం అంతా కూడా మరి పాత సంవత్సరం అంతా కూడా దేవుడు కాచి కాపాడినందుకు మరి ప్రతి ఒక్కరు కూడా ఆరాధన ఏకీభవించాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. హల్లెలూయా. సంవత్సరం అంతా ఈ దేవుడు కాచి కాపాడి తిరిగి యొక్క రాత్రికాల సమయంలో దేవుడు ఇచ్చిన కృపను బట్టి అందరూ హృదయపూర్వకంగా దేవుని ఆరాధించుకుని దేవుని సన్నిధిలో ఎవరు సిగ్గుపడకుండా మౌనం పడకుండా ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఎంతో మంది దినాన్ని చూడలేకున్నారు. అనేక మంది సమయాన్ని వృధాగా పరుస్తున్నారు. నిన్ను నన్ను ఏర్పరచుకుని దేవుడు సన్నిధిలో నిలబెట్టుండగా స్తోత్రములు 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 స్తోత్రములు. ప్రతి ఒక్కరు స్తుతి చెల్లిద్దాము. స్తుతి ద్వారా దేవుడు స్తుతి మనకు సామర్థ్యుడు కాబట్టి ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా దేవుని ఆరాధించుకున్న మనం ఏమి ఇచ్చినా కానీ దేవుని రుణం తీర్చుకోలేము. వరికి నలిగిన హృదయాన్ని కొలిచినాడు దేవుడు. ఏక సంవత్సరంలో అనేక మంది మృతి పొంది ఉన్నారు. అనేక మంది ఆయనకి గాయములతో బాధపడుచున్నారు. అనేక మంది రోగములతో స్వస్థత పొంది ఉన్నారు. అనేక మంది రోగులుగా బాధపడుచున్నారు. నేను ఏ సమస్యను మనుషుల సహాయం ఎడతాము కానీ ఏక రాత్రి కలసను అడిగదు. దేవ ప్రభావానికి ఆధారముగా తండ్రి ఈ పైన నేను ఆనుకున్నానని హృదయపూర్వకంగా దేవుని ఆరాధించుకుందాం. దేవానికి ఏమి ఇచ్చినాడో తీర్చుకోగలము నా ప్రభువా. గడిచే కాలం మధ్య ప్రభావ నీకు విరోధంగా మేము జీవించిన ప్రభువా. మా ప్రతిక పాపముల జ్ఞాపకం చేసుకోలేక ప్రభావ మా బిడ్డను మాపై ప్రభావ మీ కృప చూపించి ఏక రాత్రికి ఆలస్యముల ప్రభావ ఏక పరిశుద్ధ ప్రభావ సంఘంలో ప్రభావ చిన్న మంది కనిసన్నిధులు మేము లేండి ప్రభావ. నేను ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు నీకే వందనాలు ప్రభువా. అద్భుతుడా నీకే స్తోత్రములు. ఆలోచనకర్త నీకే స్తోత్రములు. బలవంతుడైన తండ్రి నీకే స్తోత్రములు. సమాధానకర్తయగు దేవా నీకే స్తోత్రములు 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 స్తోత్రములు. నిత్యము కోట్లాది దేవతలతో పరిశుద్ధులు 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 కొనియాడపరచిన ప్రియ పరలోకపు తండ్రి నీ యొక్క పరిశుద్ధమైన నామముకే స్తుతులు స్తోత్రములు 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 స్తోత్రములు. అల్ఫా ఒమేగా అయిన దేవా నీకే వందనాలు 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 వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. కృపల తండ్రి నీకే వందనములు ప్రభు. దయగల దేవా నీకే స్తోత్రము తండ్రి నీకే వందనాలు 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 వందనాలు. ప్రతి ఒక్కరు ఆరాధించుకుంటాం. దేవానికి ఏమిచ్చినను తీర్చుకోగలము తండ్రి. ఈ లోకముల ప్రభు మాకు ఏదైనా కలిగి ఉన్నదంటే పది కేవలం నీ కృపచారాన్ని పొందుకున్నాము ప్రభు. నువ్వు హృదయ ఆరాధన కోరుచున్నావు తండ్రి. మా హృదయాన్ని కోరుచున్నావు ప్రభు. ఈ యొక్క రాత్రి కాల సమయంలో ప్రభు మా హృదయాన్ని కుమ్మరించడానికి ప్రభు కృపగా ఇచ్చేమని అడుగుచున్నాం ప్రభు. నీ అభిషేకం యొక్క సంఘం కుమ్మరించమని అడుగుచున్నాం ప్రభు. ఇదిగో తండ్రి వారం వెంబడి వారం మేము మందిరానికి వస్తూ ఇంకా మీకు దూరంగా ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాం తండ్రి. ఈ యొక్క ఆఖరి దినముల యొక్క సంవత్సరంలో ప్రభు ఒక తీర్మానం చేసుకుని బిడ్డగా జీవించడానికి అందరికీ స్థిరమైన మనస్సుగా ఇచ్చేమని అడుగుచున్నాం ప్రభు. దేవానికే స్తోత్రములు స్తోత్రములు. అగ్ని జ్వరాల వంటి కనుగొనడానికే స్తోత్రములు. అపరంజి పాదములు కొనగొనడానికే వందనాలు. 10,000లో పోల్చదగిన నా తండ్రి నీకే వందనాలు 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 వందనాలు. స్తోత్రములు 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 స్తోత్రములు. స్తుతుల కరుణానికే వందనాలు 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 వందనాలు. అబ్రహాము దేవానికే స్తోత్రములు. ఇస్సాకు దేవానికే స్తోత్రములు స్తోత్రములు. యాకోబు దేవానికే వందనాలు వందనాలు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అంత్యకాల సమయంలో పరిశుద్ధ కుమ్మరిస్తున్న దేవానికి వందనములు ప్రభువా. ఈ క్రాంతికాల సమయంలో ప్రభు నీ అభిషేకము ప్రభువా. నీ అగ్నివంటి అభిషేకము సంఘముపై నింపమని అడుగుచున్నావు ప్రభువా. నీ ఆత్మను పొందుకుని ప్రభు నీ ఆరాధించే భాగ్యము దయచేయమని అడుగుచున్నావు ప్రభువా. నీ ఆత్మను